ఏపీలో హాట్ టాపిక్ గా మారిన ఎమ్మెల్యే పిన్నెల్లి వ్యవహారం చివరకు హైకోర్టుకు చేరుకుంది. తనకు ముందస్తు బెయిల్ పిటిషన్ ఇవ్వాలంటూ పిన్నెల్లి హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. విచారణకు స్వీకరించడంతో పిన్నెల్లి తరపున న్యాయవాది నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు. ఈ నెల 13న సంఘటన జరిగితే 15వ తేదీన ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారని పిన్నెల్లి తరపు న్యాయవాది నిరంజన్ రెడ్డి ధర్మాసనం దృష్టికి తీసుకువెళ్లారు. ముందుగా ఎఫ్ఐఆర్లో గుర్తు తెలియని వ్యక్తులను పేర్కొన్నారని, తర్వాత నారా లోకేష్ ట్విట్టర్లో పెట్టిన వీడియోను చూసిన ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇక ట్విట్టర్లో వీడియో మాఫింగ్ చేసి ఉండవచ్చని సందేహాన్ని న్యాయవాది నిరంజన్ రెడ్డి వ్యక్తం చేశారు. 7 ఏళ్లలోపు శిక్ష పడే సెక్షన్లు కావడంతో ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరారు. ఇదిలా ఉంటే తమకు కౌంటర్ దాఖలు చేసేందుకు సమయం కావాలని ఎన్నికల కమిషన్ తరపున న్యాయవాది ధర్మాసనాన్ని కోరారు. ఇక మరోవైపు పోలీసుల తరపున న్యాయవాది వాదనలు వినిపించాల్సి ఉంది. ఎమ్మెల్యే పిన్నెల్లి ముందస్తు బెయిల్ పిటిషన్ కి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు. లక్ష్మీదుర్గ పరారీలో ఉన్న మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ముందస్తు బెయిల్ కావాలి అని చెప్పి రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించారు. ఆయన ఈ రోజు ఉదయం ముందస్తు బెయిల్ పిటిషన్ ని లంచ్ మోషన్ రూపంలో మూవ్ చేశారు. అయితే లంచ్ మోషన్ పిటిషన్ ను హైకోర్టు అనుమతి ఇచ్చింది. ఈ రోజు సాయంత్రం 4:15కు విచారణ ప్రారంభమైంది. విచారణ సందర్భంగా పిన్నెల్లి తరపు న్యాయవాది నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు. అయితే 4:30కి సింగిల్ బెంచ్ లో ఉన్న జస్టిస్ జ్యోతిర్మయికి డివిజనల్ బెంచ్ లో కూడా విచారణ ఉండటంతో ఏబి వెంకటేశ్వరరావు పిటిషన్పై అక్కడికి వెళ్లి ఇప్పుడే ఒక 15 నిమిషాల క్రితం మళ్లీ విచారణ ప్రారంభించారు. ఈ విచారణలో ప్రధానంగా పోలీసుల తరఫున అంటే ఏపీ పోలీస్ డిపార్ట్మెంట్ ను కూడా ప్రతివాదులుగా చేర్చడంతో అటువైపు నుంచి వాదనలు ప్రారంభమయ్యాయి. ఈ వాదనలు ముగిసేందుకు మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. అంతకు ముందు ముందస్తు బెయిల్ పిటిషన్ పై పిన్నెల్లి తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. ఆ వాదనలో ప్రధానంగా పిన్నెల్లిని 13వ తేదీన ఇన్సిడెంట్ జరిగితే 15వ తేదీన ఎఫ్ఐఆర్ నమోదు చేశారని, ఆ తర్వాత 20వ తేదీన ఆయన్ని నిందితుడిగా చేరుస్తూ మెమో ఫైల్ చేశారు అని చెప్పి పేర్కొన్నారు. పైగా గుర్తు తెలియని వ్యక్తులని పేర్కొని ఆ తర్వాత పిన్నెల్లిని పెట్టడం ఏమిటి ఈ కేసులో అని చెప్పి ప్రశ్నించారు. దీంతో పాటు మరో కీలకమైన అంశం ఏంటంటే ఇవన్నీ కూడా 7 సంవత్సరాల లోపు శిక్ష పడే సెక్షన్లు కావడంతో ఆయన సిఆర్పిసిలోని 41A కింద నోటీసులు ఇవ్వాలని కోరారు. లోకేష్ ట్విట్టర్ హ్యాండిల్ నుంచి ఈ వీడియో రావడంతో ఈ వీడియో మార్పింగ్ చేసింది అయి ఉండవచ్చు కదా అని చెప్పి కూడా న్యాయవాది ధర్మాసనం సందేహం వ్యక్తం చేశారు. ఇవన్నీ కూడా 7 సంవత్సరాల లోపు శిక్ష పడే సెక్షన్లు కావడంతో ఆయనకు 41A కింద నోటీసులు ఇవ్వాలి అని చెప్పి కూడా అభ్యర్థించారు. అందువల్లనే ముందస్తు బెయిల్ కావాలని కోరుతున్నాము అని చెప్పి కూడా వాదనలు వినిపించారు. ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ వైపు నుంచి కూడా వాదనలు వినిపించాల్సి ఉంది. అయితే ఎన్నికల కమిషన్ తరపు న్యాయవాది మాత్రం తమకు వాదనలు వినిపించేందుకు సమయం అవసరమని, ఇన్స్ట్రక్షన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంది అని కూడా చెప్పినట్టు మనకి సమాచారం అందుతుంది. ప్రస్తుతం హైకోర్టులో వాదనలు అయితే కొనసాగుతూ ఉన్నాయి. లక్ష్మీదుర్గ. థాంక్యూ రామారావు.